ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. ముంబై, ఇండియా వేదికగా ఫిబ్రవరి 23, 2026న జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో విండీస్ ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ భారీ విజయానికి ప్రధాన కారణం విండీస్ బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనే. వాళ్లు 6 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగులు చేశారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే రెండో అత్యధిక టీమ్ స్కోరు కావడం విశేషం. ఈ కీలక విజయం సూపర్ 8లో గ్రూప్ 1లో వెస్టిండీస్ను అగ్రస్థానంలో నిలబెట్టింది. దీంతో కొనసాగుతున్న ఈ అంతర్జాతీయ టోర్నమెంట్లో వారి అవకాశాలు మరింత బలోపేతమయ్యాయి. ఇక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 విషయానికి వస్తే దీనికి ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8, 2026 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు 55 మ్యాచ్ల్లో టైటిల్ కోసం పోటీ పడతాయి. ఈ టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే మొదట గ్రూప్ స్టేజ్, ఆ తర్వాత సూపర్ 8లు, సెమీ ఫైనల్స్, చివరగా ఫైనల్ ఉంటాయి. 2024 ఎడిషన్ ఫార్మాట్తో ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ కీలక విజయం వెస్టిండీస్ మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలను చాటి చెబుతోంది. గతంలో 2012, 2016లలో సాధించిన విజయాలకు కొనసాగింపుగా ఈసారి కూడా ట్రోఫీని గెలవాలని విండీస్ చూస్తోంది. వెస్టిండీస్ భారీ స్కోరుకి అసలు కారణం సిమ్రాన్ హెట్మేయర్, రోమన్ పావెల్ దంచికుట్టిన తీరే. మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన హెట్మేయర్ కేవలం 34 బంతుల్లోనే మెరుపు వేగంతో 85 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 7 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. అతని దూకుడైన ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే వెస్టిండీస్ తరఫున వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. హెట్మేయర్కు జతగా రోమన్ పావెల్ కూడా 35 బంతుల్లో ధాటిగా 59 పాదాడు. వీళ్ళిద్దరూ కలిసి జింబాబ్వే బౌలింగ్ను చీల్చి చెండాడారు. కేవలం 52 బంతుల్లోనే ఈ జోడీ 122 పరుగులు జోడించింది. ఇదే ఇన్నింగ్స్లో కీలక మలుపు, వెస్టిండీస్ను భారీ స్కోరు దిశగా వేగంగా తీసుకెళ్లింది. మొత్తంగా వెస్టిండీస్ 254/6 భారీ స్కోరు చేసింది. అయితే 2007లో కెన్యాపై శ్రీలంక నమోదు చేసిన 260/6 అనే టీ20 ప్రపంచకప్ రికార్డును అందుకోవడానికి కేవలం 6 పరుగుల దూరంలో ఆగిపోయింది. వెస్టిండీస్ భారీ స్కోరును నమోదు చేయడంతో జింబాబ్వేకి ఆరంభం నుంచే గెలుపు ఒక కొండంత పనిగా మారింది. 8వ స్థానంలో వచ్చిన బ్రాడ్ ఎవాన్స్ 21 బంతుల్లో 43 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా జింబాబ్వే బ్యాటింగ్ లైనప్ పెద్దగా భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయింది. ఛేదించాల్సిన రనరేట్ భారీగా పెరిగిపోవడంతో దాన్ని అందుకోవడంలో జింబాబ్వే తడబడింది. చివరికి 17.4 ఓవర్లలో కేవలం 147 పరుగులకే ఆలౌట్ అయి 107 పరుగుల భారీ తేడాతో ఓడారు. జింబాబ్వే ఓటమికి వెస్టిండీస్ స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ గుడకేష్ మోతీ అద్భుతంగా రాణించాడు. కేవలం 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతని తోటి ఎడమచేతి వాటం ఆర్డాక్స్ స్పిన్నర్ అకీల్ హుసేన్ కూడా కీలకమైన స్పెల్ వేశాడు. 28 పరుగులకే 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. వారిద్దరూ కలిసి జింబాబ్వేకు చెందిన 7 వికెట్లు పడగొట్టారు. ముంబై పిచ్పై స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపుతారో దీనితో మరోసారి రుజువైంది. జింబాబ్వే కెప్టెన్, వాళ్ల టీంలో ఒక ముఖ్యమైన ఆల్రౌండర్ అయిన సికిందర్ రజా ముంబైలోని వాంకడే స్టేడియంలో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 2024లో గాంబియాపై 43 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్గా నిలిచి టీ20 సెంచరీ చేసిన మొదటి జింబాబ్వే ఆటగాడిగా రజా చరిత్ర సృష్టించాడు. గత ఎడిషన్ మిస్ అయిన తర్వాత 2026 టీ20 వరల్డ్ కప్కి అర్హత సాధించిన జట్టుకి అతను ఇప్పుడు కెప్టెన్గా ఉన్నాడు. ఈ టోర్నమెంట్కి జింబాబ్వే జట్టులో కీలక ఆటగాళ్లు ఎవరంటే తన కెరీర్లో 111 టీ20 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ నగరవ, అలాగే తషింగా ముసేకివా. చెవ్రాన్స్ టీంకు 2026 టీ20 వరల్డ్ కప్ గ్రూపబ్లో స్థానం దక్కింది. వాళ్లకు ఆస్ట్రేలియా, శ్రీలంక, ఒమన్ లాంటి బలమైన జట్లతో పోటీ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ టోర్నమెంట్లో వాళ్ల ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందో అర్థమవుతుంది. వెస్టిండీస్ జింబాబ్వేపై సాధించిన ఘన విజయం వాళ్లని సూపర్ 8లో గ్రూప్ 1లో అగ్రస్థానానికి చేర్చడమే కాదు, వాళ్ల దూకుడు బ్యాటింగ్ విధానాన్ని, స్పిన్ బౌలింగ్ పదునుని కూడా చాటి చెప్పింది. షై హోప్ కెప్టెన్సీలోని 2026 టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్ జట్టులో బ్రాండన్ కింగ్, షెర్ఫేన్ రూథర్ఫర్డ్, జాన్సన్ చార్లెస్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. వీళ్లతో పాటు జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ లాంటి సమర్థవంతమైన ఆల్రౌండర్లు కూడా జట్టుకి బలం. 2024లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసి డిసెంబర్ 2024లో ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని అందుకున్న అకీల్ హుస్సేన్ వాళ్ల బౌలింగ్ విభాగానికి చాలా కీలకం.
ఈ టోర్నమెంట్ మార్చి 8, 2026న ముగియనుంది. రెండు జట్లు కూడా ఇప్పుడు తమ తర్వాతి మ్యాచ్లపై దృష్టి పెట్టాయి. ఈ రెండేళ్లకోసారి జరిగే టీ20 అంతర్జాతీయ ప్రదర్శనలో వాళ్ల లక్ష్యాలను చేరుకోవాలని చూస్తున్నాయి.